మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్ 9295909819. ఇది నా సెల్ నంబర్. మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అది మీ బడ్జెట్ లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది. అందరూ 7 లక్షలు ఖర్చు పెట్టలేరు. అందరూ అలా అని చెప్పేసి ఈ గట్టిగా 100 రూపాయలు చేయలేరు. అట్లా వాళ్ళ స్థితిగతిని బట్టి వాళ్ళకి మనం ఆ పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది. అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు, మా దగ్గరైనా చేయించుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు. ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా, అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా, ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు. పెద్దలకు తర్పణాలు వదలడం ఉంటుంది, చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనారాయణ శ్లోకమని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు. మన పెద్దలు తెలియజేశారు. ఆ విధంగా ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తులారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పుడు 18వ తారీఖు అక్టోబర్ నెల 2025 నుండి తులలో ప్రవేశించి ఇక్కడ 16వ తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే తర్వాత నెల అనమాట అండి. అది మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ 16వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. అంటే సుమారుగా నెల రోజులు, ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు, అట్లా నెల రోజుల పాటు యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి రవి సంక్రమణం సందర్భంగా ఆయన తులలో ప్రవేశించారు కాబట్టి, అంటే దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశి వారికి. ఈ మకర రాశి వారికి దశమ స్థానంలో సంచారం చేయటం వల్ల శుభ ఫలితములు ఇస్తున్నారా, అశుభ ఫలితములు కలగజేస్తున్నారా సూర్య భగవానుడు అనేటటువంటి దాన్ని మనం సశాస్త్రీయ పద్ధతులు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో నా యొక్క అభిప్రాయాలు చొప్పించడం జరగదండి. కేవలము శాస్త్రం ఏదైతే చెప్తోందో అదే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రవి దశమంలో ఉన్నప్పుడు అర్ధసిద్ధి సదారోగ్యం బంధుమిత్ర సమాగమం రాజదర్శన సల్లాప సుసౌఖ్యం దశమే రవి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అంటే ఈ రవి కనుక దశమస్థానంలో ఉన్నట్టయితే ఆరోగ్యం, ఫస్ట్ ఆరోగ్యం మహాభాగ్యం అండి. ఇది డబ్బు అనేది భాగ్యం, ఈ ఆరోగ్యం అనేటువంటి మహాభాగ్యం. ఇటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. బంధుమిత్ర సమాగమం, బంధుమిత్రులందరూ కూడా మనం కలవటం, లేకపోతే మనం వాళ్ళు కలవటమో, ఏదో శుభానికో అశుభానికో వెళ్ళి మొత్తం వాళ్ళందరినీ కలవటం, ఇదంతా కూడా శుభానికే అనుకున్నాము. ఎందుకంటే దశమస్థానంలో యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఏ పెళ్లికో మరి లేకపోతే ఏదో శుభ కార్యక్రమానికి అందరూ కలుసుకోవటం, అందంగా ఆనందంగా మాట్లాడుకోవటం, ఒకళ్ళొకళ్ళు పరామర్శ చేసుకుంటూ చాలా ఆనందంగా గడపటం, చిన్ననాటి స్నేహాలు, పెద్దనాటి పరిచయాలు ఇవన్నీ కూడా జరగటం ద్వారా చాలా సుఖాన్ని పొందుతాం. రాజదర్శన అంటే ప్రభు దర్శనం. ప్రభు అంటే ఇప్పుడు ప్రభువు లేరు, అటువంటిది ఏం లేదు. కానీ ఇక్కడ మనకు ఐ ఆఫీసులు ఉన్నాం, ఎప్పటి నుంచో అపాయింట్మెంట్ దొరకట్లేదు, ఎవరినో కలవాలనుకున్నాం, పెద్ద పొజిషన్ లో ఉన్నటువంటి వారిని, అటువంటి వారిని కలవాలని ప్రయత్నం చేస్తున్నా కలవలేకపోతున్నాం, వారికి సమయం లేక మనకు సమయం లేకను. అటువంటి వాళ్ళని కూడా మనం కలవడం జరుగుతూ ఉంటుంది. రాజకీయ వ్యవహారాల్లో కూడా మనకి మంచి పలుకుబడి ఉండటం జరుగుతూ ఉంటుంది. శరీర సౌఖ్యం సుసౌఖ్యం, శరీరం అంతా కూడా మంచి సౌఖ్యంగా ఉంటుంది. ఇవన్నీ కూడా దశమ స్థానంలో రవి సంచరించే కాలంలో, అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో ధనస్సు వారికి చాలా మంచి శుభాన్ని ఇస్తున్నారు. ఏకాదశ స్థానం, దశమ స్థానంలోను ఏకాదశ స్థానంలోను, 2 స్థానాల్లోనూ కూడా మంచి యోగాన్ని ఇస్తున్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదేమైనప్పటికీ కూడా రోజు నవగ్రహ పారాయణ చేసుకోండి. మీరంతా మనసు లగ్నమైనంతసేపు. వీరికి ఏదో 100,000 సంఖ్యలు పెట్టేస్తే నోరు చదువుతూ ఉంటుంది, వీళ్ళు తిప్పుతూ ఉంటాయి, మాలు తిరుగుతూ ఉంటుంది. అవక్కర్లేదండి. మీ మనసు అది నిమిషం కానివ్వండి, 1/2 నిమిషం కానివ్వండి,
5 నిమిషాలు కానివ్వండి, మనసు దేవుడి మీద లగ్నం అయినంత వరకు మాత్రమే చేయండి. ఇది నా సలహా. ఇదే శాస్త్రం చెప్పింది కాదండి. మళ్ళీ దాన్ని అలా అనుకోవద్దు. ఎందుకంటే మనసు లగ్నం కాకుండా ఎంత చేసినా దాన్ని నా అభిప్రాయం చేత మీకు దేవుడి మీద ఎంతసేపు మనసు లగ్నం అవుతుందో, ఏ దేవుడి పూజ అయినా సరే, ఏదో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి రవి గురించనే కాదండి, నవగ్రహాల గురించనే కాదు, దేవుడు మనం నిత్యం మనకున్నటువంటి ఆ 3 దేవతల్లో మనకి ఎవరిని పూజించినా కూడా మనసు లగ్నం అవటం అనేది ముఖ్యం. అది లేకపోతే అది అంత ప్రయోజనకారి కాదు. ఇది గమనించగలరు. శుభం భూయాత్. కన్యా రాశి వారికి ఈ రవి సంక్రమణం అంటే 18వ తారీఖు 10వ నెల 2025 నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ 16వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు సంచారం చేస్తూ ఉంటారు. సుమారుగా 4 రోజుల పాటు ఆయన ఇక్కడ సంచారం చేయడం ద్వారా, అంటే ఇక్కడ ద్వితీయ స్థానం అవుతుంది. కన్య తర్వాత మరి రెండవది కదండి, అంచేత 2వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 2వ స్థానంలో సంచారం చేయటం వలన సూర్య భగవానుడు కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అనేది సశాస్త్రీయ పద్ధతుల్లో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఏ విధమైన ఫలితాలంటే, హీనత్వం దుష్ట సంసర్గ మనస్తాప శిరోవ్యధ నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి గతేగవం. విత్తరాశి అన్నట్టయితే ధనరాశి అని, ధనం అనేటువంటి 2వ స్థానాన్ని ధనస్థానము అని కూడా అంటూ ఉంటారు. అంచేత ఈ 2వ స్థానంలో కనుక రవి సంచరించేటటువంటి కాలంలో హీనత్వం అంటే దారిద్ర్యం అనుభవించటం, దుష్ట సంసర్గ దుష్టులైన వాళ్ళతో మనం కలిసి సంచరించవలసినటువంటి పరిస్థితి ఉంటుంటుంది. వాళ్ళతో సహవాసం చేయటం ఇవన్నీ చూస్తూ ఉంటాయి. మనస్తాప మనోవిచారం, మనస్తాపం, శిరోవ్యధ తలనొప్పి, శిరస భారం, తలనొప్పి అంటుంటారు. అటువంటివి నిష్ఫలం, ఏ పని చేసినా కూడా మీకు ఏ ఫలితమైన శుభ్రత రాకపోవటం. కృషి వాణిజ్యం, వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యవసాయం కానీ ప్రతి వారు ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి. వాటిలో ధన నష్టం జరుగుతూ ఉంటుంది. చేసేటటువంటి వృత్తి ఏదైనా సరే, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఈ ప్రతి మనిషి ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి. ఆ పని చేసేటటువంటి ఆ వృత్తిలో మనకి లాభం రావాలని చేస్తాం, నష్టం రావాలని ఎవరు చేయరు కదా. అయితే ఆ లాభం రాకపోగా నష్టాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్పినటువంటి తెలియజేసినటువంటి విషయం. అందుచేత ఈ 2వ కన్యా రాశి వారికి ఈ రవి సంక్రమణం తులాలో సంచరించడం అనేది శుభ ఫలితములను ఇవ్వజాలదు. కాబట్టి మీరు తప్పకుండా ఈ 4 రోజులు చాలా నష్టాలు ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి 1 కేజీ కందులు తీసుకుని ఓ బ్రాహ్మణ దానం ఇవ్వండి. నిత్యము మీరు చేసుకునేటటువంటి నవగ్రహ జపాలను చేసుకోండి. అలాగే విశేషంగా మీరు చేసుకోవాలి అనుకున్నట్టయితే ఆదిత్య హృదయం ఒకటి నేర్చుకుని చదువుకున్నా సరే, పుస్తకం చూసి చదువుకున్నా సరే, లేదా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు కొంతమంది, అటువంటివి చేసినా సరే ముందుగా ముఖ్యంగా ఆరోగ్యం చాలా బాగుపడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విధమైనటువంటి పరిహారాలు మీరు ఆచరించినట్టయితే ఈ 4 రోజులు ఈ రవి బారి నుండి తప్పించుకోవచ్చు. 2వ స్థానంలో సంచరించేటటువంటి దుష్ప్రభావాల నుంచి తప్పించుకుని సుఖాలు అనుభవించవచ్చు. శుభం భూయాత్.